ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కీలకమైన ప్రాజెక్టు శ్రీశైలం, నాగార్జున సాగర్. ఈ రెండు ప్రాజెక్టులు లేకుండా ఈ రెండు రాష్ట్రాల వ్యవసాయ రంగాన్ని, ప్రజల జీవన విధానాలని మనం పరిగణలో తీసుకోలేం. గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వేలాది గ్రామాల్లో వ్యవసాయ రంగం బాగుపడింది. సాగునీటి సదుపాయాలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే విద్యుత్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చిన పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ, తెలుగంగ ద్వారా సస్యశ్యామలమైంది. నాగార్జున సాగర్ కింద దాదాపుగా 25 లక్షల ఎకరాల్లో సాగునీరు అంతా ఉంది. ఇలాంటి ప్రాజెక్టుల రిపేరును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. శ్రీశైలం డ్యాంకి ప్రతి సంవత్సరం గరిష్టంగా 11 లక్షలు 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఆ వరద వచ్చినప్పుడు దాదాపుగా 250 అడుగుల నుంచి ఎత్తు నుంచి అన్ని లక్షల క్యూసెక్కులు స్పిల్వే మీదుగా స్పంజ్ పూల్లో దూకుతూ ఉంటే ఆడ 30 నుంచి 50 మీటర్ల గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి పెరిగి పెరిగి పెద్దదైపోతే ప్రాజెక్టు పునాదులే కదిలే ప్రమాదం ఉందని కేంద్ర జలసంఘం నిపుణులు హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్స్ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండూ కలిసి చేసుకోవాల్సి ఉంది. నాగార్జున సాగర్ కూడా అంతే, ఎందుకంటే ఈ ఉమ్మడి ప్రాజెక్టులు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా 30 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణ కూడా కొంత మొత్తం ఇచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్గా చేపట్టాల్సిన పనులు శ్రీశైలంలో చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్ని కనుక నిర్లక్ష్యం చేస్తే, జరగరానిది జరిగితే భావి తరాలు క్షమించవు. ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, వాటిని నిర్వహించడంలో సరైన శ్రద్ధ గనక చూపకపోతే తుంగభద్ర డ్యామ్ గేట్ 19వ నెంబర్ డ్యామ్ గేట్ ఎలాగైతే కొట్టుకుపోయిందో అలాగనే ప్రాజెక్టులో పూర్తిగా నిండినప్పుడు కనుక ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం యొక్క నష్టం మనం అంచనా వేయలేం. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. వెంటనే పనులు పూర్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుని రక్షించండి, రైతుల్ని ఆదుకోండి. శ్రీశైలం ప్రాజెక్టు మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.